తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు ప్రక్రియ కొనసాగుతోంది. దాదాపు 24 గంటలుగా సిబ్బంది బండిస్ కడుతున్నారు. అధికారుల మధ్య సమన్వయ లోపంతో కౌంటింగ్ ఆలస్యమవుతోంది. వ్యాలిడ్, ఇన్వాలిడ్ పేరుతో కౌంటింగ్ ఓట్లను వేరు చేసి బండిస్ కట్టడంతో ఆలస్యమవుతోంది. ఇప్పటికీ బండిస్ కట్టడం పూర్తి కాకపోవడంతో కౌంటింగ్ మరింత జాప్యం కానుంది. కరీంనగర్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో 2,50,000 ఓట్లు పోలయ్యాయి. వాటిలో సుమారు 10% ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. తొలి ప్రాధాన్యత ఓట్లలో 50% కంటే ఎక్కువ సాధించిన అభ్యర్థులను విజేతలుగా ప్రకటించనున్నారు. ఫస్ట్ ప్రయారిటీ ఓట్లలో ఫలితం తేలకపోతే రెండో ప్రాధాన్యత ఓట్లను లెక్కిస్తారు. దీంతో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఫలితం రావడానికి ఇంకా టైం పట్టే అవకాశం ఉంది. మరో అప్డేట్స్ తెలుసుకుందాం. మా కరెస్పాండెంట్ భాస్కర్ ఉన్నారు లైవ్లో అందుబాటులో. భాస్కర్, తెలంగాణలో నిజామాబాద్, ఆదిలాబాద్, అలాగే మెదక్, కరీంనగర్ గ్రాడ్యుయేట్ స్థానానికి ఓట్ల లెక్కింపు అయితే ప్రక్రియ కొనసాగుతున్నట్టు తెలుస్తోంది. అంటే ఈ బండిస్ కట్టే అంశము 24 గంటల పైన ఉన్నా కూడా ఇంకా అది జరుగుతూనే ఉన్నట్టు మనకు సమాచారం. దీనికి సంబంధించి లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఎందుకు ఇంత ఆలస్యం అవుతుంది? రఫీ, ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఏదైతుందో గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీకి సంబంధించిన కౌంటింగ్ అనేది ఒక సుదీర్ఘంగా సాగుతూ ఉన్నది. నిన్నటి నుంచి దాదాపు 24.5 గంటలు సమయం తీసుకున్నప్పటికీ కూడా ఇంకా బండిల్స్ కట్టే ప్రక్రియనే పూర్తి కాలేదు. బండిల్స్ కట్టే ప్రక్రియ ఆలస్యం కావడానికి కారణం ప్రధానంగా మనం చెప్పినట్టయితే నల్లగొండ కౌంటింగ్ కనుక మనం కంపేర్ చేసుకొని చూసినట్టయితే కరీంనగర్ కౌంటింగ్ లో అధికారుల అలసత్వం, తీవ్ర నిర్లక్ష్యం, ఒక సమన్వయ లోపం కొట్టొచ్చినట్టయితే కనిపిస్తా ఉన్నది. ఎందుకంటే నల్గొండ కౌంటింగ్ ను మనం పరిశీలించినట్టయితే నల్గొండ కౌంటింగ్ లో ఫస్ట్ బ్యాలెట్ బాక్స్ ఓపెన్ చేసిన తర్వాత బ్యాలెట్ బాక్స్ నుంచి బ్యాలెట్ పేపర్లను తీసి 25 చొప్పున బండిల్స్ కట్టారు. బండిల్స్ కట్టిన తర్వాత టోటల్ కంప్లీట్ కాగానే అభ్యర్థులకు మళ్ళీ ఆ బండిల్స్ ను విప్పి వ్యాలిడ్, ఇన్వాలిడ్, వ్యాలిడ్ వాటిని అభ్యర్థులకు వేశారు, ఇన్వాలిడ్ వాటిని ఇన్వాలిడ్ సెక్షన్ లో వేసేసి ఇన్వాలిడ్ వాటిని మళ్ళీ 25 చొప్పున కట్టలు కట్టి ఏవైతున్న ఇన్వాలిడ్ ఓట్లను లెక్క కట్టిన తర్వాత కోటా ఓట్లను నిర్ణయించారు. అక్కడి వరకు ఆ కోటా ఓట్లను నిర్ణయించడంతో ఎన్ని ఓట్లు పోలయ్యాయి ఏంటనేది ఒక క్లియర్ పిక్చర్ అయితే నల్గొండ కౌంటింగ్ లో వచ్చింది. ఇక్కడ అలా కాకుండా కరీంనగర్ అధికారులు ఒక సమన్వయ లోపంతో వ్యవహరించారని చెప్పవచ్చు. ఎందుకంటే బ్యాలెట్ బాక్స్ నుంచి ఓపెన్ చేసిన తర్వాత ప్రతి బ్యాలెట్ ను తీసి ఏజెంట్ కు అభ్యర్థి ఎవరైతే ఉంటారో అక్కడ ఏజెంట్ గానీ అభ్యర్థి గానీ ఉంటారో వాళ్లకు ఆ బ్యాలెట్ ను చూపించి అది వ్యాలిడా ఇన్వాలిడా అని చూసిన తర్వాత వ్యాలిడ్ అయితే ఒక పక్కకు, ఇన్వాలిడ్ అయితే ఇన్వాలిడ్ దాంట్లో వేస్తున్నారు. ఇక్కడ మళ్ళీ వ్యాలిడ్ మళ్ళీ వాటన్నిటిని 25 చొప్పున కట్టలు కట్టి వీటన్నిటిని ఆ ప్రక్రియ ఒక సుదీర్ఘంగా సాగడంతో ఇది జంబో బ్యాలెట్. దాదాపు 55 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. ఇంత ఒక న్యూస్ పేపర్ సైజులో ఉండే బ్యాలెట్ల వల్ల దీన్ని చూపించడం వల్ల అక్కడున్న 56 మంది ఏజెంట్లు లేదంటే అభ్యర్థులు వాళ్ళందరూ ఆ బ్యాలెట్ ను చూసి ఈ ఓటు చెల్లిందా చెల్లలేదా అనేది ఒక సుదీర్ఘంగా చూసేసరికి ఒక్కొక్క బ్యాలెట్ కు కనీసం నిమిషన్నర పడుతున్న సిచ్యువేషన్. 21 టేబుల్లో పైన కూడా 21 టేబుల్ల పైన ఈ ఏదైతే బండిల్స్ కట్టే ప్రక్రియ సాగుతా ఉన్నది 24 గంటల నుంచి దాదాపు ఈ బండిల్స్ కట్టే ప్రక్రియనే సాగుతా ఉన్నది. 24 టేబుల్ల పైన ఒక్కొక్క టేబుల్ పైన ప్రతిసారి 1000 ఓట్లను తీసి బండిల్ కడుతున్నప్పటికీ కూడా ఒక గంటకు 8,000 ఓట్లు కూడా దీన్ని బట్టి బండిల్స్ కట్టే ప్రక్రియ పూర్తి కాలేదు. ఒకవేళ ఈ బండిల్స్ కట్టే ప్రక్రియ ప్రస్తుతానికి ఇంకొక 1,00,000 ఓట్లు మిగిలిన్నట్టు మనకున్న సమాచారం. ఇంకొక ప్రధాన డ్రాబ్యాక్ ఏంటంటే కౌంటింగ్ కేంద్రంలో ఏం జరుగుతుంది అనే అంశాన్ని బయట మీడియాకు కానీ బాహ్య ప్రపంచానికి కానీ ఇప్పటి వరకు అక్కడున్న అధికారులు కానీ ఇక్కడున్న పౌర సమాచార శాఖ కానీ ఎవరు కూడా చెప్పలేని సిచ్యువేషన్. నిన్న టీచర్స్ కౌంటింగ్ ముగిసిన తర్వాత కూడా టీచర్స్ అభ్యర్థి గెలిచారు అని చెప్పేసి కనీసం బయటకు ఒక నోటు విడుదల చేశారు తప్ప ఎన్ని రౌండ్లు జరిగాయి, ఏ రౌండ్లో ఎవరు ఆధిక్యంగా ఉన్నారు, ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు వచ్చాయి అనే వివరాలు పూర్తి ఫైనల్ ఫలితం వచ్చేంత వరకు కూడా తెలియజెప్పలేని సిచ్యువేషన్ అయితే ఈ కరీంనగర్ కౌంటింగ్ వద్ద కొనసాగుతా ఉన్నది. రిటర్నింగ్ అధికారులకు మధ్యలో సమన్వయం లేకపోవడం, తర్వాత సూపర్వైజర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు కౌంటింగ్ సిబ్బందికి మధ్య ఒక సూపర్విజన్ లోపించడం వల్లనే ఈ కౌంటింగ్ తీవ్ర జాప్యం జరుగుతుందని చెప్పేసి అంటా ఉన్నారు. మనం చెప్పుకోవచ్చు. మొత్తంగా చూసినట్టయితే ఇంకొక 1,00,000 ఓట్లు బండిల్స్ కట్టే ప్రక్రియ ఉండడంతో ఈ బండిల్స్ కట్టే ప్రక్రియకు దాదాపు ఇంకొక 4 గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఏదేమైనప్పటికీ లంచ్ తర్వాత అంటే 2 గంటలు 1 నుంచి 2 గంటల మధ్య వాస్తవంగా కౌంటింగ్ ప్రారంభమయ్యే అవకాశాలు అయితే కనిపిస్తా ఉన్నాయి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ భాస్కర్.
రైట్, అది దాదాపుగా 24 గంటలుగా సిబ్బంది బండిస్ కడుతూ ఉన్నట్టు సమాచారం. అధికారుల మధ్య సమన్వయ లోపంతో కౌంటింగ్ ఆలస్యం అవుతున్నట్టు తెలుస్తోంది.